ఏదో పరిగెత్తుండ్రు అందరూ. సినిమా అయితే సూపర్ బ్రో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. మన తెలుగు సినిమా తమిళ సినిమా ఇంత రేంజ్లో తీస్తారు అనుకోలేదు. మరి హాలీవుడ్ లెవెల్లో ఉంది ఆల్మోస్ట్. ఫుల్ డ్రామానా? ఫుల్ డ్రామా, స్లో ఉంటుంది ఫస్ట్లో. నచ్చుతుంది అంటారా? అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే మనం కొంచెం కమర్షియల్ సినిమా వైపు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి. బట్ దిస్ ఈజ్ ప్యూర్ ఆర్ట్ సినిమా. ఇది చూడాల్సిందే ఖచ్చితంగా. వన్ టైం వాచ్ అయినా కనీసం ప్రతి ఒక్కరు ఒక ట్రై చేయాలి ఖచ్చితంగా. థియేటర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఆ సౌండ్ డిజైన్ కానీ సీన్ కానీ మాస్టర్ క్లాస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి. బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అది ట్విస్ట్ తెలిసేంత వరకు బాగానే ఉంది. ట్విస్ట్ తెలిసాక అది ఓకే. థ్యాంక్ యూ. మూవీ ಹೆಂಗಿದೆ? ఏదో పరిగెత్తుండ్రు అందరూ. మూవీ ಹೆಂಗಿದೆ? ఏదో పరిగెత్తుండ్రు అందరూ. నాకు కాంతా మూవీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎందుకంటే ఇండస్ట్రీలో జరిగే గొడవలు కానీ అదేంటంటే మనం ఎప్పుడు వింటూ ఉంటాం, దాన్నే మనం ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని చేసినప్పుడు అంత మెటానెస్ అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే నాకు పాత సినిమాలు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే నాకు గుండమ్మ కథ, మాయాబజార్, అసలు ఆ మూవీస్లో ఆ బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ కూడా మామూలుగా ఫ్రేమ్స్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ వచ్చినప్పుడు మధ్యలో దాకా వెళ్ళిపోయింది. మిగతాదంటే ఫుల్ స్క్రీన్ వచ్చింది, రేషియో మారిపోతూ ఉంది. 16:9 వచ్చింది, మిగతాదంటే ఫుల్ స్క్రీన్ వచ్చింది. అలా అంత బాగా ఆ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ కూడా పాత సినిమాలో చూస్తే మనకు అంత క్లారిటీ రాదు. ఇక్కడ కొత్త సినిమాలో క్లారిటీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కెమెరాను కూడా బాగా ఫోకస్ చేసి బాగా తీయగలిగారు. ఎందుకంటే ఇంత టైం తీసుకుంది ఎందుకు అనుకున్నాను, కానీ చాలా బాగా నచ్చింది మూవీ. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడల్లా మనకి అది కొత్త ఒక జానర్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు అప్పుడు దాకా ఆ మూవీది అదంతా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ మెటానెస్ కొంతమందికి సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది అంటే ఇది డిపెండ్స్. ఎందుకంటే సినిమాలు బాగా అనలైజ్ చేసే వాళ్ళకి, బాగా ఎక్కువ వీడియోస్ డెప్త్గా తెలుసుకునే వాళ్ళకి ఏంటంటే ఆ హ్యూమర్ కానీ ఆ ఈగో బ్యాటిల్ కానీ అదంతా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే రెగ్యులర్, అందరికీ నచ్చే రెగ్యులర్ జానర్. ఇదేంటంటే సినిమా గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి దానికి మాత్రం ఎక్కువ బాగా నచ్చుతాయి ఇలాంటి విషయాలు. అందుకని నాకు ఫస్ట్ హాఫ్ చాలా, ఎందుకంటే ఆ ఈగోనెస్ ఇద్దరి మధ్యన బ్యాటిల్ కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా ఫస్ట్ హాఫ్ మాత్రం రెగ్యులర్ ఇప్పుడు ఏంటంటే అన్ని రెగ్యులర్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఒక వాళ్ళు ట్రై చేశారు ఎవరికి నచ్చినట్టు. ఇప్పుడు కమర్షియల్ సినిమా నచ్చేవాళ్ళు వాళ్ళు అలానే తీయాలి, వాళ్ళు చూసిన సినిమాలు బట్టి వాళ్ళు ఎలా తీస్తారని వాళ్ళు ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు డైరెక్టర్ అలా అనుకున్నారు, వాళ్ళు చిన్నప్పుడు విన్న స్టోరీస్ అలా అనుకున్నారు, వాళ్ళు అలా తీశారు. దీన్ని ఏ సినిమా అయినా కమర్షియల్ హిట్ అయితే అది కమర్షియల్ అంటారు, హిట్ కాకపోతే అది ఏదైనా అంతే. ఏంటంటే కమర్షియల్ ఏంటంటే ఈ ఎక్కువ సినిమాలు ఈ హిట్ అవ్వడం వల్ల దీన్ని కమర్షియల్ అని వేస్తున్నారు, కానీ ప్రతి సినిమా కమర్షియల్ అంటే చాలా బాగా తీశారు. ఆ డ్రామాని చాలా పోల్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. అదే కాంతా సినిమా రివ్యూ. స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి వచ్చినప్పుడు నువ్వు ఆడియోని పట్టుకొని లాగాలి స్క్రీన్ పైకి, ఆడిని స్క్రీన్ కన్నార్పకుండా చూడాలన్నమాట. స్టార్టింగ్ అప్పుడే ఆ సినిమాలో నువ్వు చెప్పాలనుకున్న స్టోరీ కానీ పాయింట్ కానీ వాడికి ఇంట్రెస్టింగ్గా ఎక్కుద్ది. బట్ కాంతాలో అయితే అది వర్కౌట్ అవ్వలేదు, చాలా స్లోగా స్టార్ట్ అవుద్ది. ఇది యాక్చువల్లీ ఈ సినిమా వచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈగో క్లాషెస్ వల్ల ఒక డ్రామా టైప్ ఆఫ్ సినిమా అనమాట. ఇది మోర్ ఆఫ్ యాక్షన్ కామెడీ అంతా పక్కన పెడితే ప్యూర్ డ్రామా ఇది. కౌంటర్ డైలాగ్స్ దానివల్ల సాగే సినిమా అనమాట. సో ఇలాంటి సినిమా అందరికి నచ్చుద్దా అంటే ఇట్స్ నాట్ ఎవరీ వన్ కప్ ఆఫ్ టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదబ్బా. పీక్ దుల్కర్ సల్మాన్, పీక్ సముద్రఖని నేను చెప్తాను. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీగా పర్ఫామ్ చేశారు. దుల్కర్ సల్మాన్ అయితే పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నా బాధలు ఏంటంటే ఇంత గొప్ప యాక్టింగ్ చేసిన సినిమా అంటే మీరు ఎంత గొప్ప యాక్టర్స్ అయినా గొప్ప యాక్టింగ్ చేసినా కానీ నువ్వు చెప్పే స్టోరీలో ఎంటర్టైన్మెంట్ కానీ లేక ఆడియన్స్కి ఎంగేజింగ్గా లేకపోతే ఆడు కనెక్ట్ అవ్వలేడు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కనెక్ట్ కారు. సో అలాంటి స్లోగా స్టార్ట్ అయ్యే సినిమా ఇంటర్వెల్ కల్లా కొంచెం బిల్డప్ ఎత్తుకుంటుంది అనమాట. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేలాకే మళ్ళీ రానా జాయిన్ అవుతాడు. తర్వాత హ్యూమరు హియర్ అండ్ దేర్ కొంచెం కామెడీ అయితే ఉంటుంది. సో క్లైమాక్స్ దుల్కర్ సల్మాన్ పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనమాట. మీకు ఇలాంటి డ్రామా సిస్టమ్ అయితే ఒక హాలీవుడ్ సినిమాలో ఎలా అయితే మీకు యాక్షన్ తక్కువ కామెడీ అన్ని పక్కన పెట్టి 1-on-1 డ్రామా అయితే నడుస్తుందో అలాంటి వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. ఒక కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకొని ఈ సినిమాకి వెళ్తే మాత్రం యూల్ బి డిసప్పాయింటెడ్, అదైతే నేను పక్కా చెప్తాను. సో అలా కాకుండా ఒక కొత్త రకంగా ఒక కొత్త డ్రామా కైండ్ ఆఫ్ సినిమా అంటే ఒక థియేటర్ డ్రామా కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ సినిమాలో కలిగిస్తుంది. సో అలాంటి వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. అంతేగాని ఒక నార్మల్ ఆడియన్కి అయితే ఈ సినిమా పెద్దగా నాకు పర్సనల్గా భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే చాలా 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 బెటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది తన ఫస్ట్ సినిమాగా రిలీజ్ కావాల్సిందంట, ఒక ఇంటర్వ్యూలో విన్నాను.
సో తన పెర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ ఉండింది. ఇప్పటి వరకు ఏదైతే సినిమాస్ రిలీజ్ అయ్యాయో అన్నిటికంటే ఇది చాలా ఫార్ బెటర్ అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు భాగ్యశ్రీది. మిగతా వాళ్ళు క్యారెక్టర్ అయితే అందరూ బాగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి అయితే నో డౌట్. అందరూ వాళ్ళకి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు. నాకు పర్సనల్‌గా ఎందుకంటే నేను యాక్చువల్లీ సినిమా తమిళ్‌లోనే చూసుండాల్సింది. ఎందుకంటే నాకు తమిళొచ్చు. సో నేను ఆ డబ్బింగ్ లిప్ సింక్‌ని ఎంజాయ్ చేయలేకపోయానన్నమాట పర్సనల్‌గా. సో నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ తెలుగు నేను తమిళ్‌కెళ్ళుంటే ఇంకా కొంచెం నాకు బాగుండేదేమో అనిపించింది నాకైతే. సో ఓవరాల్‌గా అయితే ఇదే అనమాట. ఇది డ్రామా కైండ్ ఆఫ్ సినిమా ముందే చెప్తున్నా. సో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ గాని, ఒక కామెడీ అది ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకొని వెళ్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇలాంటి సినిమాలు చాలా రెగ్యులర్‌గా వచ్చాయి. లేదు ఒక కొత్త కైండ్ ఆఫ్ ప్యూర్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చూడాలి ఒక యాక్టర్స్ కాడి నుంచి అంటే యూ కెన్ ప్రిఫర్ 'కాంతా' అనమాట. సో వాళ్ళ ఎఫర్ట్స్ కన్నా యూ కెన్ వాచ్ వన్ టైమ్ అనమాట ఈ సినిమా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 'కాంతా'. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. చలో బాయ్.